అంచేత అన్ని దశల్లోనూ ఆపదలే ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు సంపాదిస్తాడు మనిషి బాగా ఆశపడి, అనేక రకాల కోరికల కోసమే కదండి. ఆ డబ్బు సంపాదించడం అనేది ఎటువంటిదో యోగ వాసిష్ఠ కవి చెబుతున్నాడు. డబ్బు రాగానే దాంతోపాటుగా కొన్ని జబ్బులు కూడా వస్తాయి మనకి. ఎటువంటి జబ్బులు వస్తాయంటే హిమం వైరాగ్యవల్లీనాం, హిమం వైరాగ్యవల్లీనాం వికారోలోకయామిని, హిమం వైరాగ్యవల్లీనాం వికారోలోకయామిని, రాహుదంష్ట్రా వివేకేందో సౌజన్యాంబోధి చంద్రిక. యవ్వనంలో ప్రవేశించగానే మనిషి మీద ఉండే ఒత్తిడి డబ్బు సంపాదన. జీవితంలో విజయం అంటే డబ్బుడే. 5 ఏళ్ల పిల్లలకి జీవితంలో విజయం ఏమిటో తెలుసా? పెద్ద ఒత్తిడి పెట్టకూడదు. వేళ పెడుతున్నారు వాళ్ళ మీద. నువ్వు ర్యాంక్ రాలేదు, నీకు ర్యాంక్ రాలేదు, నీకు చదువు రావడం. 5 ఏళ్లకే వాడికి ఏమైనా 50 ఏళ్ళు ఉన్నాయా? ఎందుకంత కంగారు? 5 ఏళ్ల పిల్లాడికి నిజంగా విజయం ఏమిటో తెలుసునండి, పక్క తడపకుండా ఉంటే చాలమ్మ, వాడు పెద్ద హీరో, మెచ్చుకోండి. పక్క తడపకుండా ఉంటే చాలు. అంటే వాళ్ళలో భయం లేదు, లూజినెస్, వదులు లేదు, వాడు నిగ్రహించుకోగలుగుతున్నాడు, చాలు, ఇంకేం అక్కల. 10 ఏళ్ల పిల్లాడికి విజయం ఏంటో తెలుసా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా తల్లిదండ్రుల పక్కలో కాకుండా విడిగా పడుకోగలిగితే చాలు. నాకు భయం లేదు, నేను పడుకుంటా అనగలిగితే వాడు విజయం సాధించినట్టు. 20 ఏళ్ల పిల్లాడికి విజయం ఏమిటో తెలుసా? 4 స్నేహితుల్ని నా వాళ్ళు అనే వాళ్ళని సంపాదించుకుంటే వాడు విజయం సాధించినట్టే. నలుగురితో కలుపుగోలుగా ఉండగలుగుతున్నాడు. 30 ఏళ్ల మనిషికి విజయం ఏమిటో తెలుసా? పెళ్లి చేసుకుని సమస్త శృంగార భోగాలు ఏ లోటు లేకుండా అనుభవించి 2 3 పిల్లల్ని కలిపితే వాడు హీరో, ఇక మాట్లాడడానికి వీల్లేదు. 40 ఏళ్ల మనిషికి విజయం ఏమిటో తెలుసా? తర్వాత జీవితం అంతా సుఖంగా గడపడానికి అవసరమైన డబ్బు సంపాదిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు, అదే విజయం. వృద్ధాప్యం వచ్చినా గడపడానికి వెలిగా. మళ్ళీ ఇక్కడి నుంచి మీరు లెక్క పెట్టి చూసుకోండి, 50 ఏళ్ళు రాగానే మళ్ళీ అవోటార్ని వెనక్కి ఎడుతుంది. 50 ఏళ్ల వాడికి విజయం ఏమిటంటే తర్వాత కూడా 50 ఏళ్ళకి ఇంకా ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఉంటాడు కాబట్టి వృద్ధాప్యానికి సరిపడా సంపాదించుకోవాలి. 40కి 50కి ఒకటే విజయం. మళ్ళీ 60 ఏళ్ళు వచ్చాక విజయం ఏమిటో తెలుసా? 30 ఏళ్ల నాటి సామర్థ్యాలు, శృంగారపరమైన సరసమైన ఆలోచనలు లేకపోయినా 60 ఏళ్లకు కూడా భార్య తమలపాకులు అందిస్తే చిలకల బదులు వేలు కొరక్కలిగితే వాడు హీరో, అనుమానం వేళ్ళ. వాళ్ళు ఇంకా సరసం ఉంది, వాడు కాస్త ఉప్పు కారం తింటున్నాడు, మరీ జడ పదార్థం అయిపోలేదు, మంచివాడే. 70 ఏళ్లకి హీరో అంటే ఏమిటో తెలుసా? 20 ఏళ్లలో సంపాదించుకున్న మిత్రులు 4 ఉన్నారే, వాడు 70 ఏళ్ల వరకు మిత్రులుగా కొనసాగితే వాడు విజయాన్ని సాధించినట్టే లెక్క. 20 ఏళ్లలో మనం కాలేజీలో ఉండగా స్నేహం చేస్తాం, అమ్మాయిలతో అబ్బాయిలతో స్నేహం చేస్తారు. ఈ స్నేహితులు 70 ఏళ్ల వరకు ఫ్యామిలీ ఫ్రెండ్స్, కుటుంబ స్నేహితుల్లా నిలబడగలిగారంటే వీడు మంచివాడు కాబట్టే ఉండగలిగారు వాళ్ళు. 80 ఏళ్లకు మళ్ళీ విజయం ఏంటో తెలుసా? ఎవరూ పక్కన ఉండాలని కోరుకోకుండా ఒంటరిగా పడుకోగలిగితే అదే విజయం. 85 ఏళ్లకు మళ్ళీ విజయం ఏమిటో తెలుసా? పక్క తడపకుండా ఉంటే అదే విజయం. 85 ఏళ్ల తర్వాత విజయం ఏమిటో తెలుసా? బతుకుండడమే విజయం, ఇంకా వేరే ఏ విజయం అక్కర్లేదు. ఇంకా 85+ ఇంకా బతుకున్నాడు అంటే వాడికి ఆయుర్దాయం గట్టిగా ఉంది, సుఖంగా ఉన్నాడు, అంతే, వాడికి నమస్కారం చేసుకోవడం. ఇంతకంటే గొప్ప విజయాలు జీవితంలో ఉండమండి. కానీ మనం జీవితం అంతా డబ్బు 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 డబ్బు. చిన్నపిల్లలకు కూడా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలంటే ఎంపీసీ, బైపీసీ, ఎందుకంటే ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంకో చదువు లేదు ఇక్కడ. వాడు నాకు మళ్ళీ కవిత్వం చెబుతానంటాడు, పద్యాలు రాస్తాను, ఒప్పుకోరు. నేను నా ఇంట్లో ఇంటర్మీడియట్లో హెచ్టీసీ అనే పరమ పనికి మాలిన గ్రూపు తీసుకోవడానికి 3 రోజులు ఉపవాసం చేయాల్సి వచ్చింది. మా నాన్నకి నాకు తగదా. నువ్వు డాక్టర్ అవ్వాలంటాడు ఆయన. నేను డబ్బులు పెడితే చదివిస్తా, నేను, నువ్వు డాక్టర్ అవ్వరా, నువ్వు ఎంబీబీఎస్ చేయి, బైపీసీ తీసుకో, ఎందుకంటే మార్కులు బాగా వచ్చేట. నాకు వచ్చినా సరే నాకు తెలుగు సంస్కృతం అంటే ఇష్టం, నేను పాఠాలు చెబుతాను, నేను తెలుగు మాస్టరే అవుతా అంటే చివరికి మా నాన్న ఏమన్నారంటే, నీకు తెలుగు మాస్టర్ అయితే పిల్లలు కూడా ఇవ్వడం రావడం అన్నాడు. ఎవడ ఇచ్చేవాడు ఇస్తాడు, నాకంటే పనికి మళ్ళీ కూడా ఇస్తాడు, నేను తెలుగు మాస్టరే అవుతా అంటే ఆయన ఏదో ఆయన పాపం తండ్రి కదా, నువ్వు డాక్టర్ అవ్వాలి. నేను అన్నాను, నేను డాక్టర్ అయితే అనవసరంగా నా చేతుల్లో చాలామంది పోతారు, ఎందుకు వచ్చిన గొడవ? ప్రవచనాలు చెప్తే ఎవడు పోడు, వింటే వింటాడు, లేకపోతే ఇంటికి పోతాడు, పైకి పోడు. అవధానాలు చేసినా, ప్రవచనాలు చెప్పినా, పాఠాలు చెప్పినా మనుషులు ఎవరు పోరు, నచ్చకపోతే ఇంటికి వెళ్ళిపోతాడు. డాక్టర్ అయితే పైకి పోతాడండి, లేనిపోను గొడవ అని నేను దెబ్బలాడి మా నాన్నగారితో 3 రోజులు ఉపవాసం చేశానమ్మా. అమ్మ 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 అని ప్రతిసారి ప్రార్థన ఎందుకు చేస్తానంటే ఆ 3 రోజులు నాతో పాటు ఉపవాసం చేసింది మా అమ్మాయి.
వాడు ఏదో అంటున్నాడు, వాడు బతుకు, వాడిని బతకనండి, ఎందుకు వాడిని చంపుతారు అలాగా, వాడు ఆ తెలుగు పద్యాల్లోనే గొప్పవాడు అవుతాడు. నిజంగా నా తల్లి ఆశ నెరవేరిందండి, నా తల్లి ఆశ నెరవేరింది. 3 రోజులు నా తెలుగు పద్యాల కోసం ఆవిడ నాతో పాటు అన్నం మానేసింది. ఇవాళ నేను తెలుగు పద్యాల కారణంగానే పొలము, ఇల్లు, స్థలము, బంగారము, డబ్బు సంపాదించుకుని నెగనెగలాడిపోతూ శుభారంగా హాయిగా ఉన్నానమ్మా. నాకేం లోటేం లేదు. నేను ఎంపీసీ చేయలే, బైపీసీ చేయలే. హిస్టరీ, తెలుగు, సివిక్స్ అంటే సిఈసిలో కూడా చోటు రాసిన వాడు ఇందులోకి వస్తాడు. పరమ పనికి మాలిన గ్రూపు అంటారు దాన్ని. ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళే వాళ్ళు తప్పితే అందులో చదివే వాళ్ళు ఉండరు. వాళ్ళలో చేరాను నేను. నాకు ఇష్టమైన చదువు నేను చదువుకున్నా కాబట్టి ఇంత వాళ్ళవయ్యా. ఇవాళ పిల్లలకు ఆ స్వేచ్ఛ లేదండి. పెద్దలు నిర్ణయం చేస్తున్నారు ఏం చదవాలో. వాడికి ఇష్టం లేకపోయినా చదవాల్సి వస్తుంది. అందుకే మన ఐఐటి కోచింగ్ కడుతున్నాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. రాజస్థాన్ కోచింగ్ కడుతున్నాడు, ఆత్మహత్య చేసుకుంటున్నాడు. రావూస్ కోచింగ్ కడుతున్నాడు, వాళ్ళే చంపేస్తున్నారు. ఆత్మహత్యను వీళ్ళు చేసుకోగల. సెల్లార్లోకి నీళ్ళు వచ్చాయి, 4 చచ్చిపోయారు. అంత బలవంతాలు ఎందుకండి? వాడికి ఏది కావాలో అది ఉండొచ్చు కదా. వాడికి సంగీతం అంటే పిచ్చి, సంగీతమే నేర్పండమ్మా. వాళ్ళు ఒక బాలమురళీకృష్ణ ఉన్నాడేమో మీకేం తెలుసు. అమ్మాయికి సంగీతం అంటే సంగీతం నేర్పండి. ఆ అమ్మాయిలో ఎంఎస్ సుబ్బలక్ష్మి ఉందేమో మీకేం తెలుసు. ఎందుకు మనం ఒత్తిడి చేయాలి? ఈ డబ్బు సంపాదించింది ఏమవుతుంది? ఇక్కడ చెప్పినట్టే అవుతుంది. హిమం వైరాగ్యవల్లీనాం. వైరాగ్యం అనేటువంటి తీగకి మంచుట డబ్బు అంటే మంచు కురిస్తే తీగ పాడైపోతుంది. ఇప్పుడు తెలియదు అది. రేపు మార్గశిర మాసం వస్తే తెలుస్తుంది. ఆశ్వీజం, కార్తీకం వెళ్ళిపోయాక హేమంత ఋతువు వస్తుంది. హేమంత ఋతువు వచ్చిన మార్గశిర పుష్యమాసాలు. మార్గశిర మాసంలో ఈ పూల తీగలకి పువ్వులు ఉండవండి, రాలిపోతూ ఉండే. మంచు విపరీతంగా కురుస్తుందండి. ఆ మంచు పువ్వులకి శత్రువు. శరదృతువేమో మిత్రుడు, హేమంత ఋతువు పువ్వులకి శత్రువు. అలాగా డబ్బు ఎటువంటిది అంటే వైరాగ్యం అనే దానికి శత్రువు. అది వైరాగ్యం అనే పుష్పం ఎదగనీయకుండా చేస్తుంది. అందుకే పిల్లల దగ్గర ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడద్దండి తల్లిదండ్రులు. మన ఆస్తుల గురించి మాట్లాడకూడదు వాళ్ళ దగ్గర. మన అప్పుల గురించి కూడా మాట్లాడకూడదు. ఆస్తుల గురించి మాట్లాడితే గర్వం వచ్చి చదవడం మానేస్తారు. అప్పుల గురించి మాట్లాడితే కంగారు పడి చదవడం మానేస్తారు. ఏదైనా మానేస్తారు. ఈ ప్రస్తావనలు తేకూడదు పిల్లల దగ్గర. వాళ్ళే ఒకవేళ అమ్మ నా చదువుకి ఇంత అప్పు అయ్యిందిట, నీకెందుకమ్మా గొడవ, ఆ నాన్న నేను చూసుకుంటున్నాం. ఏం లేదమ్మా, అంతేం లేదు, నీకు ఎవరు చెప్పారు అసలు, అదేం లేదు, నువ్వు చదువుకో, నువ్వు కంగారు పడకమ్మ, చదువుకో హాయిగా అని చెప్పాలి. అవుతుంది మరి. అంత అప్పు చేసావంటే నువ్వు ఎలా చదవాలో నువ్వే నిర్ణయించుకో. ఏం నిర్ణయించుకోదమ్మా, టెన్షన్ ఎక్కువైపోతుంది. ఏం చేస్తుందో తెలియదు, అక్కడ ఏడుస్తూ కూర్చోవాలి. హిమం వైరాగ్యవల్లీన. వారి చదువు వాళ్ళని చదువుకోరేయాలి. ఒకవేళ వైరాగ్యమే ఉంటుంది కొంతమందికి. యువతరంలో మలయాళ స్వామి ఏ వయస్సులో నుండి గోగర్భంలో తపస్సుకి వెళ్ళిపోయింది, యవ్వనంలోనే వెళ్ళిపోయారు ఆయన. ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, ఇంక ఉండలేడు ఆయన. గోగర్భంలో తిరుపతిలో 12 ఏళ్ళు పైన తపస్సు చేశాడు. ఆయన పెళ్లి చేసుకుని ఉంటే మనకు యోగ వాసిష్ట వ్యాఖ్యానం దొరికేది కాదు, ఏర్పేడు వ్యాసాశ్రమం కూడా ఉండేది కాదు. మీ సంగతి పక్కనట్టే, నాకు ప్రవచనం ఖాతా ఒకటి ఉండేది కాదు. అటువంటి వాళ్ళు ఎంతమంది లేరు. ఇవాళ ఆడవాళ్ళు కూడా ఉన్నారమ్మా. బ్రహ్మచర్యంలో ఉండగానే వాళ్ళకి మహాయోగిని లాంటి సంస్కారం అబ్బుతోంది. దయచేసి అటువంటి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసి పాడు చేయకండి. వదిలేయండి వాళ్ళని, వదిలేయండి వాళ్ళు. మన ఎదురుగా కూర్చున్నారు మహానుభావులు, అలా వదిలేయండి హాయిగా. వాళ్ళు ఉండనివ్వండి అలాగా. వాళ్ళకి ఆ యోగిని, ఆ బ్రహ్మజ్ఞానం పొందాలనే తాపత్రయం ఉన్న వాళ్ళని పొందనియండి. పిల్లల్ని కనడానికి మనమంతా ఉన్నాం, వాళ్ళు అక్కర్లేదు ఇక్కడ. ఎవరిలో ఆ బ్రహ్మ జిజ్ఞాస ఉంటుందో దాన్ని పాడు చేయకూడదు. డబ్బు అనేది దాంతో. డబ్బు ఇంకా ఏం చేస్తుంది? ఇంకో మాట చెబుతున్నాడు ఇక్కడ. వికారోలూకయామిని. చక్కని గాఢమైన ఘాటైన ఉపమానాలు చెబుతాడు. యోగ వాసిష్టం అంటే కావ్యం. ఉలూక అంటే గుడ్లగోబ. ఉలూక యామిని. గుడ్లగోబ ఎప్పుడు బాగా పనిచేస్తుందో తెలుసా? దాని ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఎప్పుడో తెలుసా? 10 to 4 నైట్, రాత్రి కాదు, పగలు కాదు. మనకు ఆఫీస్ అవర్స్ ఎక్కువ 9 to 5 పగలంటాం మనం. గుడ్లగోబకి ఆఫీస్ అవర్స్ 9 to 5 కానీ రాత్రి. దానికి రాత్రి కూడా కళ్ళు విపరీతంగా కనిపిస్తాయి. అందుకే రాత్రి ఎవరైనా నిద్రపోకుండా గుడ్లు అప్పగించే గుడ్లగోబలా చూస్తున్నాడు, ఎలా ఉన్నాడో చూడంటారు. దానికి భగవంతుడు దాన్ని వేటాడడానికి వీలైన శక్తిని ఇచ్చాడు. ఆ గుడ్లగోబ కళ్ళల్లో టార్చ్ లైట్ని మించిన శక్తి ఉంటుంది. అది దాని చూపు ఏ జీవి మీదైనా పడిందంటే ఇది నా ఆహారానికి పనికొస్తుందా రాదా, పనికొస్తుందంటే గుడ్ నైట్ చెప్పేయి, లేకపోతే వదిలేయి, గుడ్ మార్నింగ్ అంతే. గుడ్ మార్నింగ్ అంటే వదిలేసింది, ఎందుకంటే మార్నింగ్ దీనికి కళ్ళు కనపడవు. గుడ్ నైట్ అంతటా దాని పని అయిపోయినట్టే. ఇంకా విచిత్రమమ్మా, ఇవాళ పత్రికలో చూశాను, నేను ఆశ్చర్యపోయాను. ఒక సాలీడు ఉంటుంది, ఒక రకం సాలీడు.
దాని 8 కళ్ళు ఉంటాయట, దానికి 8 కళ్ళు. 2 పెద్ద కళ్ళు ఉంటాయట, మిగిలిన 6 చిన్న ఉంటాయట. ఈ పెద్ద కళ్ళు రెండిట్లో 3D టెక్నాలజీ ఉందట దానికి. 3D టెక్నాలజీ. మనకి పెద్ద కళ్ళజోళ్ళు పెట్టి 3D టెక్నాలజీ అంటున్నారా? ఆ 3D టెక్నాలజీ ఒక సాలీడికి ఇచ్చాడు భగవంతుడు. ఆ భగవంతుడు ఎంత గొప్పవాడు, ఆ భగవంతుడు ఎంత గొప్పవాడు. ఎందుకంటే దానికి అది అవసరం. అదేం చేస్తుంది? రాత్రిపూట స్పీడ్గా తిరిగి గూడలు వేస్తుంది. పగల గూడు కట్టదు దాని ప్రవృత్తి అది. రాత్రి సరిగ్గా గుడ్లగోబలాగా 9ంటికి మొదలవుతుంది, ఆఫీస్ వర్క్ ప్రారంభిస్తుంది. అప్పుడు అది ఓ గూడలు వేస్తుంది. దాంట్లో చిన్న చిన్న కీటకాలన్నీ పడతాయి. తెల్లవారు దాంట్లో తిరుగుతూ ఉంటుంది. తెల్లారేలోగా మళ్ళీ మంచు కురిసే సమయానికి ఈ పడిన కీటకాలను మింగేస్తుంది. తెల్లారగానే సూర్యకిరణాలు పడుతుంటే దానికి ఒక అనుమానం, సూర్యకిరణాలు గూడుబాటు చేస్తాయని చెప్పేసి ఆ గూడు కూడా మళ్ళీ అదే మింగేస్తుంది ఖచ్చితంగా. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం! దీన్నే వేదంలో చెబుతారు, ఉపనిషత్తుల్లో చెబుతారు. ఏదో ఈ సృష్టి ఎలా ఏర్పాటు చేశాడు భగవంతుడు అంటే, యథోర్ణనాభిసృజతే గృహ్ణతే చ యథా సతః పురుషాత్ కేశలోమాని యథా పృథివ్యాం ఓషధయః సంభవంతి తథా అక్షరాత్ సంభవతీహ విశ్వం. సాలెపురుగు ఎలాగైతే తనలోంచి దారాన్ని బయటికి లాగి గూడు నిర్మాణం చేసి మళ్ళీ ఆ గూడు దారం రూపంలో తనలోకే మింగేస్తుందో, అలాగే భగవంతుడు ఈ సృష్టిని తనలోంచి బయటికి తీసి మళ్ళీ తనలోకే మొత్తం లాగేస్తున్నాడు అయ్యా అన్నాడు. ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వానిన ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడదన్. సారెగూడు ఎలాగైతే తనలోంచి దారాన్ని బయటికి తీసి మళ్ళీ ఆ దారాన్ని మొత్తం తాను మింగేస్తుందో, అలాగే భగవంతుడు ఈ విశ్వాన్ని తనలోంచి బయటికి తీసి మళ్ళీ మింగేస్తున్నాడు అన్నాడు. అటువంటి సాలెగూడుని ఈవేళ పత్రికల్లో చూసాం. మామూలు సాలెగూళ్ళన్నీ మింగుతాయో లేదో చెప్పిన, ప్రత్యేకించి ఒక సాలెగూడు మాత్రం రాత్రిపూట గూడు కట్టి పడిన కీటకాలన్నీ తెల్లారేలోగా తినేసి పొద్దున్నే ఆ గూడును కూడా తినేస్తుంది. పొద్దునకి కట్టదు అది. ఆ శక్తిని శారీడికి ఇచ్చింది ఎవరు? ఈ శక్తిని గుడ్లగోబకి ఇచ్చింది ఎవరు? ఇక్కడ ఉపమానంగా చెబుతున్నాడు. గుడ్లగోబ లాంటిదట డబ్బు. దీనికి వికారోలూకయామిని. వికారం అనే గుడ్లగోపిక రాత్రి మనిషికి డబ్బున్నప్పుడే రకరకాల కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అన్నీ వస్తాయి. డబ్బు లేని వాడికి ఏమీ ఉండవు. డబ్బు లేకపోవడంలో, పేదరికంలో ఉండే సుఖం ఏమిటో తెలుసా? వ్యాసభారతంలో వ్యాసుడు చెబుతాడు, పేదవాడికి అన్నీ రుచిగానే ఉంటాయిట. ఎందుకు? ఆకలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ధనవంతుడికి ఏ కూర రుచించదు, ఎందుకంటే బాగా డబ్బులు పెరిగిపోయి ఆకలి లేదు. అడ్డమైన గడ్డి తినేసాడు, అన్నానికి సమయానికి రాడు, ఆకలి లేదు. అందుకని ఏం వండినా సరే ఇందులో ఉప్పు తక్కువ, ఇందులో పప్పు తక్కువ, నీకు వండడం చేత కాదు, ఇదివరకులా వండట్లేదు కేకలేయడమే పని ఇక్కడ. అదే పేదవాడైతే ఈ నేల మీద పడుకోమంటే హాయిగా ఇలాగా కరకు నేలను గురకలు వినరా అని హాయిగా పడుకుంటాడు. ధనవంతుడైతే పెద్ద బెడ్రూము, దాంట్లో మళ్ళీ 7x7, 8x8, మొగుడు ఇంటూ పెళ్ళాం, అది మంచం. అటు వెళ్ళడానికి సందు లేదు, ఇటు వెళ్ళడానికి సందు లేదు. ఇద్దరి మధ్యలో ఇంకో ఇద్దరు పడుకోవచ్చు, అంత పెద్ద మంచాలు వచ్చాయి ఇప్పుడు. రోగిష్టి మంచాలు ఎప్పుడూ వాల్చే ఉంటాయి, పైకి తీయరు. ఇంకా పూర్వం మంచాలు అయితే పొద్దున్న వాల్చేవారు, నవ్వారు మంచాలు. పొద్దున్న రాత్రి వాల్చేవారు, పొద్దున్న బయటికి తీసేసి అంతా 2-in-1, 3-in-1, 4-in-1 అండి ఇండియన్ కల్చర్ అంటే. ఆ మంచాల మీద తువ్వాళ్ళు ఆరేసేవాళ్ళు, చీరలు ఆరేసేవాళ్ళు. రాత్రి అవన్నీ తీసి మడతెట్టుకునేవాళ్ళు, మళ్ళీ మంచాలు వేసేసేవాళ్ళు. శుభ్రంగా మంచాలకు ఇద్దరు పడుకునేవారు హాయిగాని. ఇప్పుడు అలా లేదండి. ఇద్దరికో మంచం, ఒకడికో మంచం, సింగిల్కో మంచం. ఇది పిల్లల బెడ్రూమ్, అది పెద్దల బెడ్రూమ్. ఎవడైనా గెస్ట్ వస్తే హోటల్లో ఉండమని చెప్పడమే, తిరుగులేదు ఇంకా. ఇప్పుడు ఇదివరకు అలా లేదు, పరవటిల్లు అని ఉండేది, 25 మంది పడుకునేవారు, గొడవ లేదు, ఒకటే ఫ్యాను అంతే. ఆ మొత్తం సామూహిక నాగరికతలు పోయాయి, ఉమ్మడి కుటుంబాలు పోయాయి. ఇద్దరికి ఇంత బెడ్రూమ్లో ఈ భార్యాభర్త పడుకుంటారా అంటే వీడు వ్యాపారాలన్నీ చేసి వచ్చి వీడున్నాడు, వీడు ఫోన్ కలుగుతూ ఉంటాడు, ఆవిడ అంతకంటే వేరే ఫోన్ కలుగుతోంది. ఆవిడ మీద వీడికి అనుమానం, వీడి మీద ఆవిడికి అనుమానం. నమశివాయ, ఇద్దరికీ నిద్ర లేదు. దీనికి కారణం డబ్బు. ఇంత డబ్బు లేకుండా ఉంటే ఇద్దరు ఒకచోట సుఖంగా ఉండేవాళ్ళు ఇక్కడ. అందుకే వికారోలూకయామిని. కామం, క్రోధం, లోభం మొదలైన వికారాలనే గుడ్లగోబకి ఇది రాత్రి. గుడ్లగోబని రాత్రి వృద్ధి పొందింపజేసినట్టే మనలో ఉండే వికారాలని డబ్బు వృద్ధి పొందింపజేస్తుంది ఖచ్చితంగా.
రాహుదంష్ట్రా వివేకేందోహ. అప్పుడప్పుడు మనలో వివేకం పుడుతూ ఉంటుంది. ఇటువంటి ప్రవచనాలు విన్నప్పుడు, మంచి పుస్తకాలు చదివినప్పుడు, మంచి గురువుల దగ్గర మాటలు విన్నప్పుడు మనకేదో కాస్త వివేకం కొద్దిగా 5 పైసలో 10 పైసలో వస్తుంది. ఆ వచ్చిన వివేకాన్ని కూడా ఇంటికి వెళ్ళగానే కోల్పోతాం మనం. ఎందుకని మనం ఇంటికి వెళ్ళగానే మన తోడోళ్ళు వస్తాడు. ఊరికే ఉదాహరణకి చెప్పాను, తోడోళ్ళు మేనల్లో ఎవడో కూడా వస్తాడు. ఎరా ఏమయ్యా, ఏం సంపాదించావు, ఏం చేసావు, మీ నాన్న సంపాదన ఏంటి, అసలు నీదేంటి అని మాట్లాడతాడు వీడు. ఇక్కడ విన్న యోగ వాసిష్టం పోయింది. వాడితో మాట్లాడిన తర్వాత ఒక అరగంట అయ్యాక తోడలుడు ఎంత సంపాదించాడో మనమంతా సంపాదించాలనే దరిద్రపు ఆలోచన మొదలైంది. ఇక్కడ ఈ యోగ వాసిష్టం వాడికి అంటించకపోగా వాడి రోగ వాసిష్టం మనం అంటించుకున్నాం. ఇక్కడ వెంటనే మనసుకి ఏమనిపించింది, ఈ వేదాంతం వల్ల ఉపయోగం లేదు. మా తోడలుడికి 100 కోట్లు ఉన్నాయి, మేనలుడికి 100 కోట్లు ఉన్నాయి, వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు, మన పిల్లలు గొడవల్లోనూ అంబాజీపేటలోనూ ఉంటే అలాగా అర్జెంటుగా అమెరికా పంపేయాలి అందరినీ. పోలికలు వచ్చాయా లేదా? ఇదే చెబుతున్నాడు యోగ వాసిష్టం. రామాయణ కాలం నాటి యోగ వాసిష్టంలో మన బతుకులన్నీ ఉన్నాయమ్మా, అనుమానం ఏం లేదు. ఇక్కడ రాహుదంష్ట్రా వివేకేందో. వివేకం అనేటువంటి చంద్రుడు ఉదయిస్తే ఈ డబ్బు అనేది రాహు కోరల్లాగా చంద్రగ్రహణంలాగా పట్టుకుంటాడు. వద్దు వేదాంతం వద్దు, జ్ఞానం వద్దు, వైరాగ్యం వద్దు. వైరాగ్యం ఉన్నవాడు ఎవడు బాగుపడతాడు, బాగా సంపాదించాలి. ఏంటి డబ్బా జబ్బా అని సంపాదించాలి అని బాగా మన బంధువులు మిత్రులు వచ్చి మాటికి పోలుస్తూ ఉంటారు. పిల్లకి పెళ్ళి అయింది అనుకోండి, ఎవరిచ్చావరా అంటాడు, ఫలానా గొడవర్ర వాళ్ళ ఇంకో పక్కన గొడవర్ర ఉంది, ఇక్కడ ఇవ్వడం ఏంటరా, ఇంకెవరు లేరా, అడిగి ఏముంది అసలు కనుక్కున్నావా, ఆడపిల్లని ఇవ్వడం అలాగేనా, ఎందుకంటే వీళ్ళ అమ్మాయిని ఎక్కడో ఇచ్చాడు వేరే చోట. అప్పుడు అలా పోలుస్తాడు ఖచ్చితంగా. ఈ మాటల్లో మనం పడిపోతాం. ఇక్కడ ఏదో పొరపాటు చేసినట్టునో అనుకుంటాం. ఆ మాటలే పిల్ల దగ్గర ఉంటాం. గత్యంతరం లేక చేసేసామమ్మా, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం. దాని మనస్సులో ప్రేమ నశించింది, మొగుడి మీద అనుమానం, అగౌరవం మొదలైంది. మనమే కాపురాలు జడగొడుతున్నాం. ఇక్కడ మన వేదాంతాన్ని వాళ్ళకి నేర్పడం మానేసేసి వాళ్ళ భోగవాంఛల్ని, వాళ్ళ రోగవాంఛల్ని మనం అంటించుకుంటున్నాం. ఇంకో మాట కూడా చాలా ఘాటుగా చెప్పాడు, సౌజన్యాంభోజ చంద్రిక. మనలో మంచితనం పెరుగుతూ ఉంటుంది. రామాయణం విన్నా, భారతం విన్నా, ప్రవచనాలు విన్నా, గ్రంథాలు చదివినా, భగవద్గీత చదివినా, యోగ వాసిష్టం చదివినా మనల్ని మనం పరిశీలించుకుంటాం. ఖచ్చితంగా మంచితనం పెరుగుతుంది. నిన్నటి వరకు ఏవో రకరకాల మాటలు అన్నాం, ఇంకా అనకూడదు. నిన్నటి వరకు ఏవో తప్పులు చేసాం, ఇంకా చేయకూడదు. ఈ చెయ్యకూడదనే భావన కలగ్గానే వచ్చేది ఏమిటో తెలుసా, సౌజన్య అంభోజ చంద్రిక. ఈ మంచితనం మనలో పద్మంలా వికసిస్తూ ఉంటే చంద్రుడు ఉదయించగానే పద్మాలు వాడిపోయినట్టుగా డబ్బు అనే చంద్రుడు ఉదయించగానే ఈ మంచితనం అనే పద్మం వాడిపోతుంది. ఇంకోడు వస్తాడు, మన బంధువు మేనమామ, ఇంకోడో మేనత్తమ్మ కూడా వస్తాడు. డబ్బు సంపాదించాలరా, నువ్వు ధర్మాలు చెప్తావేటి, ఇక్కడ ధర్మం చెప్తే నడుస్తుంది ఏంటి, ఇక్కడ వాడు సంపాదించలేదా వీడు సంపాదించలేదా అని అదానీని అంబానీని ఉదాహరణగా చెబుతాడు. ఇంత సంపాదించిన అంబానీ ఇవాళ ఏమయ్యాడు, కొడుకు ఇంకో అదో రకంగా ఉండేసరికి కాపురం నిలబడుతుందో లేదో అని మాటలు వస్తున్నాయి. ఇక్కడ ఎంత సంపాదిస్తే ఉపయోగం ఏంటండి, స్థూలకాయం కారణంగా కొడుకు పెళ్ళి అవ్వలేదు, ఒక అయింది, దాని మీద 100 కామెంట్లు వస్తున్నాయి. ఇక్కడ సంతోషం, మనం అంబానీ కంటే అదృష్టవంతులం. నీ కొడుకు పెళ్ళికి నా కొడుకు పెళ్ళికి ఏ కామెంట్లు రాలేదు, మనం అదృష్టవంతులు. ఎందుకని వాళ్ళతో పోల్చుకోవాలి? అన్ని కోట్లు ఉన్నా కూడా సుఖం లేదు కదా ప్రాణానికి. అనేక రకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. అంచేది ఈ డబ్బు నుంచి మనం ఎంత తప్పించుకోగలిగితే అంత మంచిది ఖచ్చితంగా. అందుకని ఆ డబ్బు యవ్వనం ఈ రెండు ఒక్కసారే వస్తాయి. అది చెబుతున్నాడు ఇక్కడ. తే పూజ్యాస్తే మహాత్మానక, తే పూజ్యాస్తే మహాత్మానక తయేవ పురుషా భువి, తే పూజ్యాస్తే మహాత్మానక తయేవ పురుషా భవి, ఏ సుఖేన సముత్తీర్ణాక సాధో యౌవన సంకటాత్. ఇది ఒక సాధువు ఎదురుగా పెట్టుకుని ఒక ఋషికి మరొక ఋషి చేసిన ఉపదేశం. నేను కావాలనే యోగ వాసిష్టంలో ఆ కథల రూపంలో ఉండేటప్పుడు మధ్యలో ఎవరికి చెప్పారనే ఉపాఖ్యానాల జోలికి వెళ్ళట్లేదు. అలా వెడితే ఇది పెద్ద సాలిగూడ అయిపోతుంది. ఇది ఎవరికి చెప్పినా ఉపదేశమే ప్రధానం. ఇక్కడ ఉపాఖ్యానం ప్రధానం కాదు. మధ్యలో లీలోపాఖ్యానం, చూడాలోపాఖ్యానం, శుక్రాచార్యుడు ఉపాఖ్యానం, కచుడు బృహస్పతి ఉపాఖ్యానం, ఈ పేర్లు తేడా తప్పితే విషయం ఒక్కటే ఎవరెవరికి చెప్పాను. అందుకని సంబోధనల్లో వాటి వస్తూ ఉంటాయి. ఒక యోగి మరొక యోగితో ఉంటున్నాడు అక్కడ, సాధు ఓ యోగి ఒక్క మాట తెలుసుకోవయ్యా, తే పూజ్యమగా, పూజ్యులు అంటే ఎవరో తెలుసా, తే మహాత్మానక, మహాత్ములు అంటే ఎవరో తెలుసా, తయేవ పురుషాభువి, జీవితాన్ని సార్థకం చేసుకున్న వాళ్ళంటే ఎవరో తెలుసా, ఎవరయ్యా అంటే ఏ సుఖేన సముత్తీర్ణాక,
సాధో యౌవన సంకటాత్. డబ్బు అనే సంకటం నుంచి, యౌవనం అనే సంకటం నుంచి ఎవడు బయటపడ్డాడో వాడే మహానుభావుడు అంటాడు. మనం జాగ్రత్తగా ఉండవలసింది యౌవనంలోనే. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇంకా శీలం పోతుందేమో అని జాగ్రత్త అక్కల్లా. వృద్ధాప్యానికి శీలమేమిటి? వృద్ధానారి పతివ్రత అన్నమాట ఉండనే ఉంది కదా, మగాళ్ళకైనా అంతే. అప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడే శీలం విషయంలో జాగ్రత్తగా. యవ్వనంలో ఉన్నప్పుడు అన్ని వేషాలన్నీ వేసేసి శుభ్రంగా వయస్సు మీరిపోయి 70 ఏళ్ళు వచ్చాక ఇంకా అవకాశాలు ఏమి లేవు కాబట్టి అప్పుడు కాషాయం కడితే కుదరదు ఇక్కడ. అది దొంగ సన్యాసం అవుతుంది ఖచ్చితంగా. అంచేత ఎవ్వరు యవ్వనంలో ఏ తప్పు చేయకుండా, శీలం విషయంలో జారిపోకుండా, డబ్బు వ్యామోహంలో పడకుండా, కామక్రోధ లోభమోహ మతమాశ్చర్యాలకి లోను కాకుండా ఉంటారో వారే నిజమైన మహానుభావులు. లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అంటే వారికే ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పాడు. ఎందుకోసం? యవ్వనంలోనే మనం జీవితం విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకు పడాలి? అందరికీ చెట్లున్న ఇళ్లల్లో, పల్లెటూరు కదా, చెట్లు కొట్టేసే దౌర్భాగ్యం గొడవర్రు గ్రామంలో వచ్చి ఉండదు. కొట్టరు, పాపంగా భావిస్తారు. చెట్టంత కొడుకు పోతే ఎంత దుఃఖపడతామో చెట్టు పోతే అంత దుఃఖపడాలండి. అది పర్యావరణం అంటే లెక్క. చెట్టు కొట్టేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. చెట్టంత మనిషి పోతే ఎంత బాధపడతాం, చెట్టు పోయినా అంతే. ఇల్లు కట్టవలసి వస్తే చెట్టుకు అడ్డం లేకుండా ఇల్లు కట్టుకోవాలి, కానీ ఇల్లు కట్టం వచ్చిందని చెట్టు కొట్టేయకూడదు. ఆ చెట్టును చూస్తే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా దానిమ్మ చెట్టు, దాన్ని ఉదాహరణ చెబుతున్నాను ఇక్కడ. దానిమ్మ చెట్టు మీద చిలకలు వాళ్తాయి, ఇలా ముక్కుతో పొడిచి 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 కొట్టేస్తూ ఉంటాయి. దాన్ని చూశాడు యోగ వాసిష్ఠ కవి, దాన్ని చెబుతున్నాడు ఇక్కడ. జీవితం కూడా ఇంతేనయ్యా. భినత్తి ప్రవిభాగస్థభూత బీజాన్యనారతం జగత్యసత్తయా బంధాత్ దాడిమాని సుఖాయథా. భినత్తి ప్రవిభాగస్థ భూత బీజాన్యనారతం జగన్యసత్తయా బంధాత్ దాడిమాని యథా సుఖాః. దానిమ్మ గింజల్ని చిలకలు కొట్టేస్తూ ఉంటే చూడండి, అర్థమవుతుంది ఈ శ్లోకం. చిలకల్ని చూడాలి, కాకుల్ని చూడాలి, పిచ్చుకల్ని చూడాలి. ఎక్కడ చూస్తామో ఏమి లేవు. ఎందుకు లేవో తెలుసా? స్మార్ట్ ఫోన్ కారణంగా అన్నీ చచ్చిపోయామ్మా. పిచ్చుకలు కనపడడం లేదు ఎక్కడ, గమనించండి. ఇంకా చిలకలైనా అక్కడక్కడ ఉన్నాయి, కాకులు ఉన్నాయి, మన ప్రాణానికి చాలా ఉన్నాయి. కానీ పిచ్చుకలు కనపట్ల. పిచ్చుకలు మొత్తం చచ్చిపోవడానికి కారణం మన పాపమే, మన స్మార్ట్ ఫోన్లే. మన లేజర్ కిరణాల కారణంగానే పిచ్చుకలు చచ్చిపోతున్నాయి. ప్రపంచాన్నంతటినీ బాగు చేయగలను నేనో లేదు, నేను ఎప్పుడు ఆలోచించాల. నా నియమాలు నేను కొన్ని పెట్టుకుంటానే. పట్టుబట్టలు కట్టుకోను, మానేసి 10 ఏళ్ళు అయింది. ఎందుకో తెలుసా? ఒక పట్టు చీర, పట్టు పంచె తయారు చేయాలంటే 2 లక్షల పట్టు పురుగుల్ని 140-150 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడెక్కించి చంపేయాలి. లేకపోతే పట్టు చీర తయారవదు. కట్టుకోవాలో మానేయాలో మీరే నిర్ణయించుకోండి. నేను 10 ఏళ్ళు అయింది, మానేశాను. స్మార్ట్ ఫోన్ వాడకుండా కేవలం ఈ డొక్కు ఫోన్ ఎట్టు తిరుగుతున్నాను ఇక్కడ. 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళుగా నాది ఇదే ఫోన్. 2001 నుంచి ఇలాంటి ఫోనే. ఇది మారితే మళ్ళీ ఇలాంటి ఫోనే. దీని ఖరీదు 2200. నా పనులు అన్నీ నడుస్తున్నాయి. నాకంటే మీరెవరో బిజీ అని నేను అనుకోవట్లేదు. నేను చాలా బిజీ. నాకు ఎప్పుడు ఫోన్ ఖాళీ ఉండదు. కానీ నేను ఆన్సర్ ఒప్పుకోను, కుదరదు. 4 to 5 మాట్లాడలేదు, మానాయి. నాకు అవసరం లేదు, నీకు అవసరం అంతే. నియమం అంటే పెట్టుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే పిచ్చుకలు చచ్చిపోతున్నాయి స్మార్ట్ ఫోన్ కారణంగా. భూతరాశి మీద దయ ఉంటే స్మార్ట్ ఫోన్ వాడకం మానేయండి. చిన్న ఫోన్ పెట్టుకుని బతకండి చాలు. మనకు అన్ని వాట్సాప్లు, ఫేస్బుక్లు, ప్రతి వార్త మనకి తెలవాల్సిన అవసరంలా. అంత తెలవాల్సిన సీతారామ కళ్యాణాలు ఏం లేవు ఇక్కడ. వార్త అని యథవ వార్తలే పనిలేవి. అంత గొప్ప వార్తలు ఏం లేవు ఇక్కడ. దాన్ని కెలకెక్కలేదు ఇక్కడ కూర్చుని. పిచ్చుకలు చచ్చిపోతున్నాయి మొత్తం. కానీ ఆ పిచ్చుకల్ని, కాకుల్ని, పక్షుల్ని గమనిస్తే గొప్ప వేదాంతం తెలుస్తుంది. చిలక దానిమ్మ గింజలు ఎలా కొట్టేస్తుంది? ఆ కొమ్మ మీద వాలి ముక్కుని ఫలం మీద, పండు మీద నిలబడదు. పండు మీద ముక్కు పెట్టి ఇలా కొట్టుతుంటే ఊగుతూ ఉంటుంది పండు. అది నెమ్మదిగా ఒక్కో గింజ లాగేసి పండులో తొక్క మిగిలి లోపల డొల చేసేస్తుంది. దాని నైపుణ్యం దానికి ఉంది, దాని స్కిల్. ఇప్పుడు పిల్లలకి స్కిల్ నేర్పడం కోసం స్కిల్ యూనివర్సిటీ అని పెడుతున్నారు. నాకు అర్థం కావట్లా. 15 ఏళ్ళు చదువులో ఏం నేర్పారో, స్కిల్ నేర్పాల, కిల్ నేర్పారు ఇక్కడ. ఎస్ తీసేసి చదువులో నేర్పవలసింది స్కిల్ కాదా? అంటే స్కిల్ లేని చదువుల్ని మనం 20 ఏళ్ళు చదివించి పిల్లల్ని వేధవాళ్ళని చేసాం. అందుకని ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పెట్టాల్సి వచ్చింది. ప్రతిదానికి ఒక యూనివర్సిటీ. చదువులో స్కిల్ లేదా నిజానికి?
నేర్పరండి. చదువులు ఒట్టి మార్కుల కోసం నేర్పారు. అందుకని స్కిల్కో యూనివర్సిటీ, జాబ్కో యూనివర్సిటీ, ఒత్తిడి రేపొద్దున స్ట్రెస్ బాగా పెరిగింది అనుకోండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ, దానికో యూనివర్సిటీ. అన్నిటికీ యూనివర్సిటీలు పెట్టడం కాదు. ఎలిమెంటరీ స్కూల్ నుంచి విద్య చెప్పేటప్పుడు పిల్లాడికి నైపుణ్యం ప్రధానం, పిల్లాడికి శీలం ప్రధానం, పిల్లాడికి సత్యం ప్రధానం, ధర్మం ప్రధానం అనే రీతిగా విద్యా విధానం ఉంటే అన్ని నైపుణ్యాలు దాంతోనే వస్తాయి. మార్కులు ప్రధానం అనే మూర్ఖపు విధానం పోవాలి. అది పోయి నైపుణ్యం ప్రధానం, శీలం ప్రధానం, ధర్మం ప్రధానం, సత్యం ప్రధానం, అది వస్తుందా లేదా పిల్లల్లో, దానికే వేద్దాం మార్కులు అన్న దృష్టి ఏర్పడితే విద్యా విధానం బాగుంటుంది. నెదర్లాండ్స్, ఫిన్లాండ్ ఇటువంటి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. అక్కడ విద్యా విధానంలో వాళ్ళు విద్యార్థి చురుకుదనానికి, ప్రవర్తనకి ప్రాధాన్యం ఇస్తారు, మార్కులు కాదు. అక్కడ వాడి జీవితాన్ని వాడు నిర్మాణం చేసుకోలేనప్పుడు దేనికి బీటెక్ పని లేక ఎంటెక్కోనో ఏదన్నా వస్తే ఆత్మహత్య చేసుకునేవాడు బీటెక్ ఏమిటండి? వాడు నిలబడగలడా లేదా? పూర్వం మన దగ్గర అదే ఉండేది ఖచ్చితంగా. కాబట్టే 13 ఏళ్ల రాముడికి వైరాగ్యం వస్తే గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాడు, కానీ జీవితం నుంచి పారిపోలేదు. గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాడు నేనేం చేయాలని. నువ్వెవరు అంటే అది తెలియకే వచ్చాను అన్నాడు. అది తెలవడం కోసమే ఇంత గ్రంథం చెబుతున్నాడు ఈయన. అలాంటి విద్య వేదాంతం, అందులో ప్రాక్టికల్ వేదాంతం, అనుష్ఠాన వేదాంతం అంటారు. ఆ అనుష్ఠాన వేదాంతాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి ఉదాహరణగా చెబుతున్నాడు అక్కడ, భినత్తి ప్రవిభాగస్థ భూత బీజాన్యనారతం. చిలక దానిమ్మ పళ్ళ గింజల్ని అలా నిమిషానికో రెండు కొట్టేసి సాయంత్రానికో రేపటికో మొత్తం దానిమ్మ పండు ఖాళీ చేసినట్టే కాలం అనే పురుషుడు నీ జీవితంలో రోజుకో ఒక ఆయుర్దాయం 24 గంటల ఆయుర్దాయాన్ని మింగేసి కొన్నాళ్ళకి మొత్తం ఖాళీ చేసి పైకి పంపేస్తున్నాడయ్యా. ఇది ఆలోచించుకో అంటున్నాడు. అంచేది పుట్టినరోజు జరుపుకుంటే మనం ఏం చేయాలి? 50 ఏళ్ల వరకు పుట్టినరోజులను ఎలా జరుపుకోవాలి? నాకు 48 వచ్చాయి, 49 వచ్చాయి, 50 వచ్చాయి అని జరుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 52 వచ్చింది, 60 వచ్చింది అనకూడదు. 52 వెళ్ళాయి, 60 వెళ్ళాయి, 70 వెళ్ళాయి అంటే ఇక మనం వెళ్ళాలని నిర్ణయం అవుతుంది. అక్కడ ఆ మాట అనడానికే మనకు నోరు రాదే. అశుభం కూడా అప్పుడప్పుడు తలుచుకోవాలమ్మా. అందుకే హిందూ ధర్మంలో ఆచారాలలో బ్రాహ్మణులకి బాగా తెలుస్తుంది నా మాట. అశుభానికి శుభానికి తేడా లేదండి. ఇప్పుడేదో రకరకాల పౌరోహిత్యాలు వచ్చాయి, కానీ మా ఊళ్ళో పితృకర్మలు చేయించే ఆయన సత్యనారాయణ వ్రతం చేయించేవాడు. ఏమి ఇబ్బంది ఏం లేదు అందులో. అపరకర్మ పురోహితులు అంటూ ప్రత్యేకంగా ఉండేవారు కాదండి. పురోహితుడు అంటే పురోహితుడే, ఆయన అన్నీ చేయిస్తాడు. నిన్న ఎక్కడో అంత్యక్రియలు చేయించి వచ్చాడు, ఇవాళ సత్యనారాయణ వ్రతం చేయించేవాడు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు పిచ్చి నమ్మకాలన్నీ వచ్చాయి. ఆయన మొన్న అక్కడ శ్మశానం దగ్గర కనపడ్డారు, ఆయన పెళ్ళికి ఎలా పిలుస్తావు? అదేమిటమ్మా, ఆయన శ్మశానం దగ్గర కనపడ్డాడు, ఆయన చావలేదు కదా. ఆయన కనపడ్డాడు, ఎవరో పిలిచారు, వెళ్ళాడు. పిచ్చి నమ్మకాలు మనలో అది చేసి ఇది ఎలా చేయించవచ్చు, తప్పేం లేదండి. దీనికి దానికి తేడా ఏమిటో తెలుసా? యజ్ఞోపవీతం ఇటు వేస్తే శుభకర్మ, ఇటు వేస్తే అశుభకర్మ, తేడా ఏం లేదు. బాబు ఉపవేతం చేయి అంటారంతే. మధ్యలో ఒక్కోసారి నివీతం కూడా ఉంటుంది, మాకు తెలుసు. ఇలా నిలువుగా వేలాడదీస్తారు. పితృదేవతలకి సూత్రోదకం అని ఇస్తారు, సూత్ర నిష్పీడనోదకం అని ఇస్తారు. ఉంది, రకరకాల భంగిములు ఉన్నాయి. ఈ చెడు మంచి మధ్యలో, శుభాశుభాల మధ్యలో తేడా ఏమిటంటే యజ్ఞోపవీతం కుడివైపు ఉండడం, ఎడమవైపు ఉండడం. కుడి ఎడమ తప్పితే ఏం లేదన్నారు. మనకి సెంటిమెంట్లు బాగా పట్టేసి ఎవరైనా బంధువులు పోయినా సరే పల్లెటూళ్ళలో శవాన్ని మొయ్యడానికి సొంత బంధువులు, ఆ కులస్తులు కూడా వెళ్ళడం లేదండి. పైగా చెప్పేది ఏంటంటే, మా అమ్మాయికి పెళ్ళై 3 నెలలైంది, మీ అమ్మాయికి పెళ్ళి అయితే అక్కడికి వెళ్ళడానికి నొప్పి ఏంటేమో నాకు అర్థం కాదు, ఎగ్గొట్టడానికి చూస్తున్నాం. ఇక్కడ మీ అమ్మాయికి పెళ్ళి అయితే అవతల అంత్యక్రియలకు వెళ్ళిపోతే అమ్మాయికి ఏమైనా జరిగిపోతుందా? ఎక్కడ నమ్మకాలు ఇవి? పైగా నేను శాస్త్రం తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా, మన బంధువులు, మన మిత్రులు అవసరమైతే అనాథ ప్రేత సంస్కారం చేస్తే ఆ అమ్మాయి, పెళ్ళైన అమ్మాయి సుఖంగా ఆనందంగా ఉంటుందమ్మా, పిల్ల పాపలతో ఆనందంగా ఉంటుంది. పితృదేవతల ప్రసాదం అది, పితృదేవతల ప్రసాదం. రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు మొదలైన దేవతలు మనల్ని కాపాడతారో లేదో మనం చెప్పలేం. వాళ్ళకేం మనం బంధువులం కాదు, లోకం అంతా ఒక్కటే. కానీ మన పితృదేవతలకి మనం బంధువులం, మన తండ్రికి మనం పిల్లలం, మన తాతకి మనం మనవలం, మన అమ్మమ్మకి మనం మనవలం. వాళ్ళు ఇక్కడ ఉన్నా పైకి వెళ్ళిపోయినా కూడా మనల్ని కాపాడతారమ్మా, అనుమానం ఏం లేదు. అది ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. మా ముని మనవరాలు కడుపుతో ఉంది, నేను వెళ్ళే సమయానికి అది ఏ పిల్లనకంటుందో అని పురుటి గదిలో చూరులోంచి వచ్చి చూస్తుంది ఈ ముసలావిడ. అంత సరదా ఉంటుంది.
జీవుడు తాపత్రయం. ఆ చూడడంలో అమ్మాయికి అపకారం జరగదు. ఆ నెప్పులు పడ్డంలో ఏమైనా యాతన ఉంటే పితృదేవతల రూపంలోకి వెళ్ళిన వాళ్ళకి దేవతలకు ఉండేంత శక్తి ఉంటుంది, అనుమానం వల్ల మహిమలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ మహిమతో ఈ మనవరాలను ఆశీర్వదిస్తారు. నా మనవరాలు బాగుండాలి, లేకపోతే నా కూతురు ఏడుస్తుంది పాపం, దానికి ఆ నీళ్ళు నేను చూడలేను, నేను అక్కడ లేను కూడా భూలోకంలో అని ఆ మనవరాలను ఆశీర్వదిస్తుందమ్మా. ప్రసవం బాగా జరుగుతుంది, ప్రసవం బాగా జరుగుతుంది. అంచేది ఇవాళ ప్రసవమైనా సరే రేపు అంత్యక్రియలకి వెళ్ళొచ్చు, ఎల్లుండి మళ్ళీ మన ఇంట్లో పెళ్లి చేయొచ్చు, అవతల మళ్ళీ అవసరమైతే తద్దినం పెట్టచ్చు. శుభాశుభాల మధ్యలో కుడి ఎడమ తేడా తప్పితే ఎటువంటి తేడా లేదు. దయచేసి గ్రహింతులు కాక, దయచేసి గ్రహింతులు కాక. ప్రపంచంలో పెద్ద సమస్య కింద తయారైంది సమాజంలో. అశుభం వస్తే ఎవ్వడూ రాడండి ఇంటికి. పెళ్ళికైతే మాత్రం పిలవకపోయినా సరే వచ్చేస్తున్నది. ఫ్రైడ్ రైస్, లెమన్ రైస్, 100 రైసులు ఉన్నాయి ఇక్కడ, నైస్ వెళ్ళిపోతారు ఇక్కడ. శుభలేఖ అయిపోయినా సరే ఎవరన్నా పోతే మాత్రం ఎవరు రావట్లేదు. పైగా వాళ్ళ మొహం చూడడం పాపం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ. ఈ మనస్సులోంచి ఈ దౌర్భాగ్యపు ఆలోచనలు పోవాలి. అందుకోసం చెబుతున్నాడు ఇక్కడ ఖచ్చితంగా. ఇది పూజ్యము అది అపూజ్యము అని ఉండవయ్యా, నువ్వు ఖచ్చితంగా నిర్ణయించుకొని వెళ్ళగలగాలి ఎక్కడికైనా అంటున్నాడు. జీవితం ఎప్పటికప్పుడు చిలక కొట్టేసే దానిమ్మ పండులాగా కాలపురుషుడు కొట్టేస్తున్నాడు. అంచేత 50 ఏళ్ళు దాటాక పుట్టినరోజు ఎలా చేసుకోవాలి? 60 ఏళ్ళే. ఇంకెంత 100 ఏళ్ళు బతికేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఎక్కడో జపాన్లో జర్మనీలో ఉంటారు, మన దగ్గర ఉండరు. కష్టం. మన పరిస్థితులకు 50 ఏళ్ళు బతకడమే కష్టం. అందుకని 60 దాటాయంటే 60 వెళ్ళిపోయాయి. ఇంకెప్పుడు ఇంకో రహస్యం చెబుతా. అందరికి షష్ఠి పూర్తి వేడుకలు చేసుకుంటారు కదా, అక్కడ ఉగ్రరథ శాంతి అని ఉంటుందండి. ఏమిటండి ఉగ్రరథం? పురోహితులు చెప్పరమ్మా, మీరు జడుచుకుంటారని. నాకేం భయం, చెప్పేస్తా. పాడే ఉగ్రరథం అంటే పాడే. ఉన్న మనిషికి పాడే కట్టినట్టు మంత్రాల్లో పెట్టి వాడి మీద అక్షతలన్నీ చల్లేసి తీసేయి 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 అంటారు. అంటే పోతావు పోతావు, జాగ్రత్తగా ఉండు, 60 దాటాయి పోతావు, 60 దాటాయి పోతావు. ఇది తెలిస్తే పురోహితుడిని ఎవడన్నా పిలుస్తారా మళ్ళీ? కానీ జరిగేది అదే. మన ప్రక్రియ అంతే. మనిషిని జాగ్రత్తగా ఉండమని చెప్పడం కోసం షష్ఠి పూర్తి తప్పితే ఇంకా ఆయుష్ హోమం చేసి ఇంకో 120 ఏళ్ళు బతికి పక్కవాడిని మింగేమని చెప్పడానికి కాదు ఇక్కడ. ఇప్పటికి ఈయన చేసిన ఘోరాలు నేరాలు చాలు, ఇంకా 60 ఏళ్ళు బతికి ఏం చేస్తాడు ఈయన? ఇప్పటికే 60 ఏళ్ళు చిలక కొట్టిన దానిమ్మ పండులో ఉన్నాం. సన్నాసి చూసుకో, ఉగ్రరథం అంటే పాడే, తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. మేము మంత్రాలు చదివి ఆపాం, జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు అని చెబుతున్నాడు ఇక్కడ. లేకపోతే వీడు ఏమనుకుంటాడు, ఇంకా నేను యంగ్ లుకింగ్ అని మార్నింగ్ వాక్ మాట్లాడతాడు ఇక్కడ గొడవరలో. అక్కడ ఎవడో వచ్చి వీడు పెంట మొహాన్ని చూసి యు ఆర్ యంగ్ లుకింగ్ అనగానే వీడు ఇంత తాగిపోతాడు ఇక్కడ. నేను 72 ఏళ్ళు, నేను యంగ్. నీకు ఎవడైనా పిల్లనిస్తాడా? ఇస్తే మాత్రం చేసుకుంటావా? ఈ మాట మీ ఆవిడంటే ఎంత కోపంగా ఉంటుంది ఎవరికైనా? భార్య అనకూడదు, భర్త అంటాడు యంగ్ లుకింగ్. యంగ్ లుకింగ్ పిచ్చోడు పట్టుకుని 72 ఏళ్ళ వాడు 72 ఏళ్ళ వాడిలాగే ఉండాలి. ఎవరైనా మీరు యంగ్ లుకింగ్ అంటే నీకు బుద్ధి లేదా అని చెప్పాలి. అది వేదాంతం అంటే. నేను 72 ఏళ్ళు, నేను అలాగే ఉంటాను, నన్ను యంగ్ లుకింగ్ అని ఎందుకంటావు అంటే నేను తప్పు చేస్తున్నాను అన్నమాట. యంగ్గా యువకుడిని ఎవడైనా 60 ఏళ్ళ వాడంటే వాడి కోపం రాదండి? మరి 60 ఏళ్ళ వాడిని 20 ఏళ్ళ వాడైనా సంతోషం రావడం బట్టి కోపం రావాలి కదా. అంటే మనం ఎప్పుడూ యవ్వనంలోనే ఉండాలి, ఎప్పుడూ సుఖాలు అనుభవించాలి, ఎప్పుడూ డబ్బులు ఉండాలని కోరుకుంటున్నావమ్మా. అదే పెద్ద శని దేశానికి. ఎప్పుడు యవ్వనంలో ఉంటావా? ఎప్పుడు డబ్బులు ఉంటాయా? ఎప్పుడు సుఖాలు ఉంటాయి? ఉండవని తెలుసు కూడా కోరుకుంటామంటే నీ అంత అజ్ఞానం ఎవరన్నా ఉంటారా? అన్నిటికీ సిద్ధంగా ఉండడం జీవితం. కానీ ఇలా ఉంటేనే ఉంటా అలా ఉంటేనే ఉంటా అనడం జీవితం కాదు ఇక్కడ. అది చెబుతున్నాడు ఇక్కడ. చిరక్కొట్టిన దానేమో పండులాగా ఏ క్షణానికి ఆ క్షణం జీవితం తరిగిపోతుంటే చూసుకోకుండా మాట్లాడతావేమిటయ్యా అర్థం లేకుండా.